ఉదయకాలపు దేవుని వాగ్దానం. నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకొనుము. బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము. వారు తెలియకయే దుర్మార్గం పనులు చేయుదురు. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనము. ప్రియమైన సహోదరి సహోదరుడా, దేవుని బిడ్డ, నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన ఎలా ఉందో గమనించావా? ఆలోచించావా? నీ ప్రవర్తన ఎలా ఉందో అని ఎప్పుడైనా గుర్తు తెచ్చుకున్నావా? నువ్వు దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు దైవజనులు, యాజకులు, దేవుని చేత అభిషేకింపబడినటువంటి దైవజనులు ప్రసంగాలు చెబుతూ ఉంటుంటే నీవు దిక్కులు చూస్తూ ఉంటావు, అటు ఇటు చూస్తూ ఉంటావు, సెల్ ఫోన్ మాట్లాడుతూ ఉంటావు. సెల్ ఫోన్ ఓపెన్ చేసి వాట్సాప్, షేర్చాట్, ఇన్స్టాగ్రాము, ట్విట్టరు, ఇంకా అనేకమైన యాప్లు ఓపెన్ చేసి చూస్తూ ఉంటావు, చాటింగ్ చేస్తూ ఉంటావు, మెసేజ్లు పెడుతూ ఉంటావు. ఇదేనా నీ ప్రవర్తన? దేవుడు చెప్పిన మాట ఇదేనా? నువ్వు ఎలా ఉంటున్నావు? నీ ప్రవర్తన జాగ్రత్తగా లేదని దేవుడు హెచ్చరిక చేశాడు. బుద్ధిహీనులు అర్పించినట్లుగా నువ్వు బలి అర్పించడానికి వెళుతున్నావు. దేవుడు చేసిన మేలును బట్టి కృతజ్ఞతా బలులు అర్పించడానికి వెళ్ళాలి దేవుని సన్నిధికి. నీవేం చేస్తున్నావు? బుద్ధిహీనుని వలె నువ్వు ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తిస్తున్నావు. మరి ఈ విధంగా ప్రవర్తిస్తే దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తాడా? ఆలకించాడు. ఏనాడు నీ ప్రార్థన దేవుడు ఆలకించాడు. బుద్ధిహీనులు అర్పించినట్లుగా నువ్వు బలి సమర్పించడానికి వెళుతున్నావు. బుద్ధిమంతుని వలె దేవుని సన్నిధికి వెళ్ళాలి. బుద్ధిమంతుడు మరి ప్రతి విషయంలోనూ కూడా కరెక్ట్గా ఉంటాడు. ఆ విధంగా బుద్ధిమంతుని పోల నువ్వు దేవుని సన్నిధికి వెళ్ళి దేవుని మాటలు ఆలకించి దేవుడి ఆశీర్వాదములు పొందుకోవడానికి వెళ్ళాలి. కానీ బుద్ధిహీనులు అర్పించినట్లుగా ఏమీ తెలియనటువంటి వారుగా, దుర్మార్గ పనులు చేస్తూ ఉన్నటువంటి వారుగా నువ్వు చేస్తే దేవుడు ఏనాడు నేను ఆస్వాదించడు, ఏనాడు నేను దీవించడు. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఇప్పటికైనా పర్వాలేదు, ఈ వర్తమానం వింటున్నటువంటి నీవు ఎవరైనప్పటికీ కూడా దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో. బుద్ధిహీనులు అర్పించినట్టుగా బలి అర్పించట కంటే దేవుని సన్నిధికి వెళ్ళి ఆలకించుట శ్రేష్టము. చాలామంది తెలియక దుర్మార్గ పనులు చేస్తున్నారు. అలా నువ్వు చేయొద్దని దేవుడు మరొకసారి హెచ్చరికలు జారీ చేస్తున్నాడు. ఈ వాగ్దానము నీ జీవితంలో నెరవేరునుగాక. ఆమేన్.